జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బుల చెల్లింపు వంటి డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులు పేర్కొన్నారు. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగటంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు హనుమంతు గారు, ఆర్టీసీ టీజేఎంయూ, అదేవిధంగా అమర్నాథ్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా రాజిరెడ్డి గారు ఆర్టీసీ యూయూ. ముందుగా హనుమంతు గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. హనుమంత్ గారు నమస్కారం అండి. నమస్తే. జయ అంటే అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు సమ్మె చేస్తున్నారు? ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిందో కొన్ని యూనియన్లు మాత్రం ఇచ్చినాయి, ఇంకా కొన్ని యూనియన్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే మాది తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గత సమ్మె సమయంలో ఫస్ట్ సమ్మె నోటీస్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చింది కూడా మా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. అప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో చాలా ఇబ్బంది ఏర్పడింది. ఆ సందర్భంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి దాదాపు 54 రోజులు సమ్మె చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా సమ్మె విషయం ఏమిటంటే, ఈ రోజు అయితే ఈ యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతామనే ఆశాభావంతో చాలా మంది మేము ఆశించాం. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. మరి దాదాపు సంవత్సరం అయిపోతా ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు మొత్తం కూడా నిరాశ నిస్పృహకు లోలై ఉన్నారు. ఎందుకంటే పని భారం పెరిగిపోయింది. మాకు 2017లో వేతన సవరణ జరగాల్సిందే, ఆ సవరణ ఇప్పటివరకు జరగలేదు. ఏదైతే మాకు ఇంకా ఏదైతే ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఏదైతుందో అది ప్రభుత్వంలో విలీనం కావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో భాగంగా మరి కొంతవరకు 90% వరకు చేసి కావాలని ఎన్నికల బూచి చూపెట్టి మాకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే వాస్తవంగా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తే మరి ప్రభుత్వ ఉద్యోగులు మేము గుర్తింపు పొందుతాం. దాంతో పాటు మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసారు, ఆ సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధించడానికి ఆర్టీసీ ఉద్యోగులు మరి ఎంతో శ్రమించినప్పటికీ కూడా మాకు తగిన గుర్తింపు రాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మరి ఆందోళన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి తప్పకుండా మా యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది, పరిష్కరించలేదు. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను కూడా వెళ్లి మాట్లాడడం జరిగింది. నేను మరి వికారాబాద్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీలో నేను డీసీసీ జనరల్ సెక్రటరీ వికారాబాద్ జిల్లా. అదేవిధంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా. అయితే యూనియన్ పరంగా కూడా మన స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక 3 సార్లు కూడా కలిసి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా ఆగండి, నేను తప్పకుండా ఈసారి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా అవి నెరవేర్చలేదు. అయితే దాంట్లో ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఎండీ గారు కూడా సరైన సూచనలు ఇవ్వట్లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవంగా మరి ఎండీ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఎండీ గారు ఏం చేస్తా ఉన్నారంటే, యూనియన్లు వస్తే మళ్ళీ వాళ్ళ పెత్తనం అవుతుంది, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, మీరు యూనియన్లు ఇవ్వద్దు అని ఎండీ గారు సూచన మేరకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క యూనియన్లు మరి అనుమతించట్లేదు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తప్పకుండా యూనియన్లను అనుమతిస్తే సగం సమస్యలు అయిపోతాయి. ఏదైతే ప్రభుత్వం వెళ్ళిన డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మాత్రమే ఒక్కటే మిగిలినది, ఆ యొక్క డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటిస్తే సరిపోతుంది. అయితే ఈ యొక్క యాజమాన్యము ప్రభుత్వానికి ఒక తప్పుడు విధానాలు చూపిస్తా ఉన్నది. ప్రధానంగా ఏంటంటే, యూనియన్లు వచ్చి అన్ని సమస్యలు అడుగుతారు, వీళ్ళు లొల్లి పెడతారు, వీళ్ళకి యూనియన్ ఇవ్వద్దు అనేది ఒకటి. ప్రభుత్వంలో విలీనం అయితే చాలా భారం పడుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే ఈ రోజు మహాలక్ష్మి తోటి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దానివల్ల ఇప్పుడు ఆర్టీసీ అభివృద్ధి జరిగింది, మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ తోటి మరి ఈ డబ్బులు సరిపోతాయి, పే స్కేల్ కానీ లేకపోతే మా యొక్క డిమాండ్ ఏదైతున్నాయో అవన్నీ పరిష్కరించడానికి మహాలక్ష్మి స్కీమ్ కు వచ్చే డబ్బులు సరిపోతాయి. కానీ యాజమాన్యం ప్రభుత్వానికి ఏం చెప్తుందంటే, ప్రభుత్వంలో విలీనం చేస్తే మనం చాలా చెల్లించాల్సి వస్తుంది ఆర్టీసీ ఉద్యోగులకు అనేది ఒక పూచి చూపించడం జరుగుతా ఉన్నది.
అది అందుకే ముఖ్యమంత్రి గారికి మనం ఒకటి విజ్ఞప్తి చేసాం, సపరేట్ గా మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క అదనంగా అసలు ఎట్టి ఒక్క రూపాయి కూడా భారం పడదు. కేవలం మహాలక్ష్మికి నెలకు 300 రూపాయల చొప్పున ఈ 300 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ డబ్బులు ప్రతి నెల ఇస్తూ మా యొక్క పే స్కేల్ కానీ, మా ప్రభుత్వంలో విలీనం కానీ, మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి కానీ చాలా వీలుంటది. అనే ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఉంటాం, మేము పరిచయం అది అయినా మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారు అనుకుంటున్నాం. ఇంకా సమ్మె నోటీసు నిన్ననే కొన్ని యూనియన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 14 రోజుల తర్వాత సమ్మె చేసేది ఉంటది. మరి 41 రోజుల లోపల ఏ రోజైనా సమ్మెలకు వెళ్ళొచ్చు. అయితే మేము చెప్పండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు సతీష్ మాదిగ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ మల్లేశం గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే తెలంగాణలో మరో ఉద్యమం చెలరేగేందుకు సిద్ధమవుతోంది, అంటే సమ్మె సైరన్ మోగబోతున్నట్టు తెలుస్తోంది. అసలు దీని మీద మీ అనాలిసిస్ ఏంటంటే, అంటే జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం చేయాలని, అదేవిధంగా సిసిఎస్ అమలు చేయాలని, పిఎఫ్ డబ్బులు 2700 కోట్లు చెల్లింపులు, ఇటువంటి చాలా అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు ఏంటంటారు? అసలు దీనికి సంబంధించి వాళ్ళు డిమాండ్లు న్యాయమైనవి అంటారా? ముందుగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి మరియు ప్రేక్షకులకు నమస్కారం అండి. అయితే ఇక్కడ నిన్న ఆర్టీసీ మరి యూనియన్స్ ఒక 21 డిమాండ్ తోటి ఒక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు గుంటమ కోరికలు ఏం కాదు, కానీ సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మిగిలినటువంటి సమస్యలు కూడా కావు. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు 2021 నుంచి ఉన్నటువంటి టీఆర్సీ సవరణ విషయంలో కావచ్చు, 2017 సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పాత పెండింగ్సే ఉన్నాయి. తర్వాత ఎన్నికల స్టంట్గా కావచ్చు, లేకపోతే ఎన్నికల ముందు మరి మళ్ళా మా ప్రభుత్వం వస్తుందనే ధీమాతో కానీ మొత్తానికి ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దానికి కొంచెము చేయాల్సినటువంటి జీవోలు కానీ చేయాల్సినటువంటి అన్ని పూర్తి కంప్లీట్ చేయలేదు. అది అట్లనే పెండింగ్ అయిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలను మెరుగు చేసుకొని ఇప్పుడు దాదాపుగా 14 నెలల నుంచి మరి వీళ్ళు ఆర్టీసీ కూడా కొంత చేస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఫ్రీ బస్ తోటి కొంత ఆర్టీసీ అయితే నష్టాల నుంచి గట్టెక్కిందనే భావించాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా మరి ప్రభుత్వం నుంచి ఆర్టీసీ జమ చేస్తున్నటువంటి తీరును చూస్తాను. అయితే వీళ్ళు ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఇచ్చిన నోటీసులలో ఒకటి అంశం ఏంటంటే, ఎలక్ట్రిక్ బస్సులను వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులో పనిచేసే సిబ్బంది కూడా ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడం అనేది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, బస్సులు తీసుకోండి, మీరు బస్సులు తీసుకొని మన ఆర్టీసీ నేరుగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మన స్టాఫ్ ఆర్టీసీ మన సిబ్బంది నడుపుకుంటది అనే దాని మీద కొంత చేస్తున్నది కొంత న్యాయసమ్మతంగానే ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు రావడం వల్ల ఏంటంటే వీళ్ళకు కొంత వెసులుబాటు, అంటే వీళ్ళకు ఒక ఇంపార్టెన్స్ తగ్గుతుంది. భవిష్యత్తులో రకరకాల సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదండి ఆర్టీసీలో. ఎందుకంటే రిక్రూట్మెంట్ లేనటువంటి సందర్భం ఉంది. దాదాపు 16,000 మంది రిటైర్ అయిన ప్లేస్లలో కూడా రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల పని భారము కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఈ రకరకాల ఇష్యూస్ తోటి కొంత బరువు బాధ్యతలు పెరిగినాయి. చాలా అన్ఫార్చునేట్ డ్రైవర్లు స్టీరింగ్ మీద చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం, కండక్టర్లను చూసినాం. ఎందుకంటే గుండెపో అంటే ఒక రకమైన మెంటల్ అంటే సైకాలజికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, పని భారం కావచ్చు, రకరకాల సమస్యలు వాళ్ళు ఒత్తిడికి గురై చనిపోయినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా జరగాలి ఆర్టీసీతో పాటు వాళ్లకు. ఎందుకంటే ఇప్పుడు గతంలో రాజకీయాలకి మరి అట్లయితే ఏదో రేవంత్ రెడ్డి మొత్తం ఆర్టీసీని చేయలేదు, లేకపోతే చేయడం అనే భావం కాదు. ఎందుకంటే 2019లో స్ట్రైక్ చేసినప్పుడైతే మేనేజింగ్ నాకు తెలిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఉంటుంది. సునీల్ శర్మ అయితే మీరు సమ్మెలో పాల్గొంటే డిస్మిస్ చేస్తామని
హెచ్చరించినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కార్మికుల మీద, ఉద్యోగుల మీద మీకు ప్రతి ప్రభుత్వం చేసేది కూడా ఏంటంటే బెదిరింపు ధోరణులు అనేది కేసీఆర్ హెచ్చరించినప్పుడు కేసీఆర్ 2019 కేసీఆర్ ప్రభుత్వమే కదనే. డిస్మిస్ చేస్తున్నామని ఆయన చెప్తేనే కదా మేనేజింగ్ డైరెక్టర్ చేసేది. ఆయన అనౌన్స్ చేసినప్పుడు అయితే కొంత వీళ్ళు నిర్బంధ వ్యవస్థ కూడా నడిపించినటువంటి పరిస్థితి చూసినారు. ఇప్పుడు కూడా ఏంటంటే సానుకూలంగా, ఎందుకంటే సిబ్బంది కార్మికులు కొంత ఉద్యోగులను, కండక్టర్, డ్రైవర్లకు భద్రత కల్పించి కొంచెం ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే డెడ్ లైన్ కూడా 9వ తారీఖు వరకు పెట్టినట్లున్నది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఆర్టీసీ కొంత మెరుగు అయినటువంటి పరిస్థితి అయితే అవపడ్డ వాళ్ళకు అటు నష్టాలు నుంచి బయటపడ్డట్టు అవపడతా ఉన్నది. వాళ్ళ తర్వాత దీన్ని మరి ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా కొంత ముందు చూపుతోటి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. రాజరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నిన్న మీ ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ కొంచెం మీరు ఎలక్ట్రిక్ బస్సుల గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఎలక్ట్రిక్ బస్సుల వల్ల మీకు కలిగే నష్టం ఏంటి, ముఖ్యంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే ఏంటి లాభం? ఎలక్ట్రికల్ బస్సుల స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2015 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాల పరిమితికి ఫేమ్ 1 పథకం అని. దాంట్లో జీసీసీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతి మీద ప్రైవేట్ వాళ్ళే తీసుకురావాలి, బల్క్ గా తీసుకురావాలి, ఆర్టీసీలో పెట్టాలని చెప్పి తేవడం వల్ల ఆర్టీసీ కొనే పరిస్థితి లేకుండా పోయింది. డైరెక్ట్ ఆర్టీసీ కొనడానికి వీలు లేదనుకుంటాను. ఆ విధంగా రావడం వల్ల డ్రైవరు, శ్రామికు, మెకానిక్ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. హై-ఎండ్ బస్సులో సూపర్ లగ్జరీ, ఏసీ, గరుడ ప్లస్ బస్సులో కూడా డ్రైవర్ ఉండడు. మా డ్రైవర్, శ్రామికు, మెకానిక్ అసలే ఉండరు. ఈ ఓన్లీ ఎక్స్ప్రెస్, సిటీలో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, విలేజ్ లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కు వరకు కండక్టర్లు ఉంటారు ఓన్లీ. అంటే డ్రైవర్లు అవి మొత్తం వస్తే ఎన్ని బస్సులు వస్తే అంతమంది. 100 బస్సులు వచ్చాయి అనుకో, ఇప్పుడు 1000 ఆర్డర్ ఇచ్చారు. 1000 బస్సులు వస్తే 2600 మంది డ్రైవర్లు ఉండరు. 1000 బస్సులు వస్తే 500 మంది మెకానిక్లు ఉండరు. 3000 మందికి ఉద్యోగం ఉండే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు పాలకు వస్తారు. కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తారు కేంద్ర ప్రభుత్వం పాలసీలో. తర్వాత ఫేమ్ 2 పథకం తెచ్చిర్రు. ఫేమ్ 2 పథకం అందులో ఫేమ్ 1 పథకంలో ₹1 రాయితీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఫేమ్ 2 పథకం తెచ్చారు. ఫేమ్ 2 పథకంలో 55 లక్షలు ఇచ్చారు. తర్వాత ఈఎంపిఎస్ ఎలక్ట్రికల్ మొబిలిటీ ఫ్రేమ్ స్కీమ్ అని ఒకటి తెచ్చారు. తర్వాత ఎన్ఈబిపి నేషనల్ ఎలక్ట్రికల్ బస్ పాలసీ అని ఒకటి తెచ్చారు. ఇప్పుడు పిఎం డ్రైవ్ పాలసీ తెచ్చారు. పిఎం డ్రైవ్ పాలసీ 35 లక్షలు సబ్సిడీ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జీసీసీ పద్ధతి ప్రకారం రావాలి. గ్రాస్ కాంట్రాక్టే, డైరెక్ట్ ఆర్టీసీలు తీసుకోవడానికి వీల్లేదు. ఈ నియమాలు మార్చాలి కేంద్ర ప్రభుత్వం. ఈ నియమాలు మార్చితే ఉద్యోగాలు పోమాయి. ఎలక్ట్రికల్ బస్సులకు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం అనుకో, ఇవన్నీ పోవాలన్నా, పర్యావరణ పరిరక్షణ రావాలన్నా, నివారించాలన్నా స్వాగతిస్తాం. కానీ ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద ఆర్టీసీ గ్యారేజీలు కాలవుతున్నాయి. గ్యారేజ్ సిబ్బంది ఉండరు, ఎవరు కూడా సూపర్వైజర్తో సహా ఎవరు ఉండరు. అలాగే డ్రైవర్ మొత్తం ఉన్నది సగం మంది కండక్టర్ ఉంటారు. కాబట్టి అది సాగిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చి డైరెక్ట్ ఆర్టీసీ కొని నడిపే విధంగా ఆ స్కీమ్ తయారు చేయాలి. ఆ సబ్సిడీ ఏదైతే ఇస్తారో, ఇన్సెంటివ్ ఏదైతే ఇస్తారో ఆర్టీసీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విధంగా నష్టం రాబోకాలంలో మొన్న ప్రభుత్వం ఆదాబాద్ అనుకోండి, అధికారులు ఇచ్చిన సూచన మేరకు హైదరాబాద్ సిటీలో సంవత్సరం లోపే 2,200 బస్సులు మొత్తం అది కనిపించేసింది. కార్మికుల్ని ఉన్న డిపోలు మొత్తం ఏ పద్ధతి ఎలక్ట్రికల్ బస్సులకు ఎలక్ట్రికల్ కిట్ రెట్రో ఫిట్మెంట్ పాలసీ ద్వారా ఫిట్ చేస్తాము. తక్కువ ఖర్చు అవుతుంది, 60 లక్షలతో అయిపోతుంది అంటారు. ఈ 1 ఇయర్ లో కానీ మీ సమ్మె నోటీసుల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి, నిజమేనా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
బీఆర్ఎస్ ప్రభుత్వం 2013లో పెట్టిన పెండింగ్ సమస్య వేతన సవరణ బాండ్ల డబ్బులు చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 నుంచి పెండింగ్ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వము. అలాంటి పెండింగ్ పెట్టినా వేతన సవరణ చేశారు. 2019 నుండి పెండింగ్ పెట్టినా 15 నుండి పెండింగ్ పెట్టినా కార్మిక నియామకాలు ఇచ్చారు. చనిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. అన్ని జిల్లాల్లో మెడికల్ అనుకుంటున్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టీచర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఏ ఇయర్కి ఇస్తారు చూడండి. అక్కడ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానికి ఎంత పెండింగ్ ఉండే, యాజ్ అండ్ టుడే ఎంత పెండింగ్ ఉంది. ఇంకా పెండింగ్ పెరగలేదు, పెండింగ్ దక్కుంటూ ఇప్పుడు ఏ నెల కాలాలకు ఇస్తారు. పిఎఫ్ కూడా ఎంత పెండింగ్ ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నందుకు పిఎఫ్ కి ఎంత పెండింగ్ ఉండే, ఈ రోజు ఎంత పెండింగ్ ఉంది. అట్లా వాళ్ళకి ఇవ్వకుండా పెరగాలి కదా, పెరగలేదు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని వంచింది, కార్మికుల్ని యూనియన్ లేకుండా చేసింది. అలాగే 2020 పే స్కేల్ కూడా ఎవరేయాలి, 2020 వాళ్ళు ఒకటి. నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా కార్మికుల్ని కొంచెం ఒక్కొక్క సమస్య చేస్తారు. సమస్య పరిష్కారం అవుతున్న సందర్భంగా కొంచెం టైం వాళ్ళు ఏం చెప్పారంటే మేము ప్రభుత్వం దగ్గరికి పోయినాం, మేము రైతులకు ప్రజలకు సంబంధించిన సమస్యల దగ్గర మేము సమస్యలు పట్టించుకుంటాం, ఆర్థికంగా బాగాలేదని చెప్పారు. ఈ విలువల సమస్య ఒకటి పెండింగ్ ఉంది. విలువల సమస్య అడిగితే ఏమనంటే మీ ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రాత్రే భూమి భద్రంగా చేయని చెప్పిన ఆయన సమ్మెప్పుడు రాత్రి చేసిన విధి విధానాలు చూడాలి, మేము ఆ కమిటీ రిపోర్ట్ చూడాలి, స్పష్టంగా చేస్తామని చెప్పారు. నాది ఒకటే బాధ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయకపోవడం. నియంత ప్రజాస్వామిక పాలనలో ఎన్నో పోరాటాలు చేసింది నేను. అప్పుడు హైకోర్టు పోయి కూడా ఆదేశాలు తెచ్చిన. హైకోర్టు ఆదేశాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు, యూనియన్ రెస్టోర్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆశాభావం ఉండే రేపు మా పని గడువు ఇస్తూ రూపాయి ఖర్చు లేదు. కాబట్టి వెంటనే చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ సతీష్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చేకంటే ముందుగా అమర్నాథ్ గారు నమస్కారం అండి. నమస్తే. రైట్, అంటే ఎలక్ట్రిక్ బస్సుల స్కీమ్ తెచ్చింది మాత్రం కేంద్ర ప్రభుత్వం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ దాని ద్వారా కొన్ని నియమాలు మార్చుకోవాలి, లేకపోతే మా ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కొంతమేర ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? మొదట మన ప్యానెల్లో మిత్రులకు అట్లాగే మన ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారం అండి. సో ఈ రోజు 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఏం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి నేను చదివి వినిపిస్తా. ఇది అభయహస్తము, ఆర్టీసీ మేనిఫెస్టో, ఆర్టీసీ గురించి, ఆర్టీసీ కార్మికులను అంటే హామీలు ఇచ్చింది అని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. పూర్తి అయినది పిఆర్సీ పరిధిలోకి తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బస్ పాసులు విస్తరిస్తాం, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ. ఇందాక మిత్రులు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ కూడా చేయలేని చాతగాని ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆర్టీసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన ఘనత అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీది. అయితే 2019లో ఉద్ధృతమైన సమ్మె, మొత్తం దేశంలోనే ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు చేయలేనటువంటి ఉధృతమైన సమ్మె చేస్తే ముఖ్యమంత్రికి అప్పుడున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు అద్భుతమైన ఒక యూనిటీ అది చూపిస్తే అప్పుడు 21 మంది పాపం అంటే పేద కార్మికులు చనిపోతే కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోని పరిస్థితి అది చూసినాం మనం. ఈ రాష్ట్రంలోనే గుండె ఆగి కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఆర్టీసీ కార్మికులు చనిపోయిన వ్యవస్థ చూసినాం. ఆ రోజు 48,000 మంది కార్మికులు ఉంటే ఈ రోజు 41,000 మంది కార్మికులు ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్తూ 16,000 మంది రిటైర్ అయితే కూడా కనీసం ఆ రిటైర్ అయిన కార్మికులను కూడా తీసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఏమడుగుతున్నారు సార్ ఈ రోజు సమ్మె నోటీస్ లో? చిన్న విషయాలు అడుగుతున్నారు. వాళ్ళు ఏమి చంద్రమండలం కావాలి, లేకుంటే మాకు వజ్రాలు కావాలి, కిరీటాలు కావాలి అడుగుతలేరు. చిన్న విషయాలు. ఇప్పుడు నేను ఒక పాయింట్ నీకు చెప్తాను, ఎంత దారుణంగా ఉంటుందని. MTW యాక్ట్ కింద 8 గంటల పని దినాలు మాత్రమే పెట్టండి, లేడీ కండక్టర్లకు కావచ్చు, డ్రైవర్లకు 8 లోపు, రాత్రి 8 లోపు ఇంటికి పంపే వ్యవస్థ చేయండి అని అడుగుతున్నాం. అది కూడా చేయలేరా ఈ ప్రభుత్వం? దానికి సమ్మె చేయాలా? అంటే ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు మీరు ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అదేంది కానిస్టేబుల్ రోడ్ల మీదకి ఎక్కుతా, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద ఎక్కితే పట్టించుకోరు. గ్రూప్ 1 విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే పట్టించుకోరు. అసలు ఎవరిని పట్టించుకుంటుందండి ఈ ప్రభుత్వము? లగచర్లలో రైతులు ఆందోళన చేస్తే పట్టించుకోరు. కనీసం ముఖ్యమంత్రి గారికి 5 నిమిషాలు సమయం ఉండదా పిలిచి మాట్లాడే పరిస్థితి? ఇప్పుడు ఇదే ఈ సమ్మె, అసలు సమ్మె దాకా ఎందుకు వెళ్ళాలండి? 14 నెలల నుంచి
మీరు మీరు జాగ్రత్తగా చూస్తే సందీప్ గారు 2019 సమ్మెలో ఏవైతే 26 డిమాండ్లు ఉన్నాయో ఈ రోజు 21 డిమాండ్లు ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ డిమాండ్లు ఉన్నాయి. అసలు తేడా ఏముంది? 6 సంవత్సరాలలో ఏం తేడా వచ్చిందండి? అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సేమ్ టు సేమ్. అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. అదే సమస్యలు, అవే ప్రాబ్లమ్స్, అదే రకమైన నిరంకుశ పాలన, అదే మాట వినంతనము, అదే ఒంటెద్దు పోకెడ. ఎందుకు కార్మికులను పిలిచి మాట్లాడే పరిస్థితులు? ఇప్పుడు మీరు అన్న ఎలక్ట్రిక్ బస్సుల విషయమే నేను మాట్లాడతాను. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం దేశానికి సరిపడా, ఎందుకంటే దేశంలో వివిధ ప్రయోగాలు జరిగినాయి. ఆర్టీసీ అన్ని చోట్ల ఒక తీరు లేదు. ఓ దిక్కు గవర్నమెంట్ లో ఉన్నది, ఓ దిక్కు ప్రైవేట్ గా ఉన్నది, ఒకసారి టోటల్ గా ప్రైవేట్ ఉన్నది. ఢిల్లీ లాంటి చోట, ముంబై లాంటి చోట బెస్ట్ బస్సులు అంటారు అక్కడ. అసలు అట్లాంటి పరిస్థితులలో ఒక మోడల్ తీసుకొచ్చింది. దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన పని ఎవరిది? రాష్ట్రాలది. ఇప్పుడు భువనేశ్వర్, ఔరంగాబాద్ లాంటి చోట గవర్నమెంటే అడాప్ట్ చేసుకున్న జీసీసీ మోడల్ ను. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తా. సిటీ ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంటుంది, రూరల్ ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంటుంది చాలా చోట్ల. అండ్ మొత్తం ఇప్పుడు ఏదో అంటారు కదా, యూ కెనాట్ ఫిట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ కదా. సో ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న కార్మికులతో కావచ్చు, యూనియన్లతో కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యంతో కావచ్చు చర్చలు జరిపి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎవరిని చర్చలు జరపకుండా 2 ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి వాళ్ళకు సెటిల్మెంట్ చేసే ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి అన్ని వాళ్ళకే కట్టబెడతాము అంటే అప్పుడు ప్రభుత్వం అదే చేసింది. అప్పుడు ప్రభుత్వం ఒకే ఒక సంస్థకు మిషన్ కాకతీయ దగ్గర నుంచి, కాళేశ్వరం దగ్గర నుంచి కనీసం ఎలక్ట్రిక్ బస్సుల వరకు ఒకటే కంపెనీకి ఇచ్చేసింది. మీకు అందరికి తెలుసు ఆ కంపెనీ పేరు కూడా, రైట్? సో అట్లాంటి ప్రభుత్వము అంత దారుణంగా డిన్నర్ టేబుల్ మీద డిసిజన్స్ తీసుకున్న ప్రభుత్వాలను చూసినాం మనము. ఇప్పుడు 14 నెలల నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము అదే విధంగా ఎందుకు చేయాలి? నా ప్రశ్న అది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే ఏ విధానమైన ఆయా రాష్ట్రాలకు, ఆయా అక్కడ ఉన్న ఆర్టీసీ వ్యవస్థలను అనుగుణంగా వాళ్ళు మార్చుకోవచ్చు. అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, మార్చొద్దు అని ఎవరు చెప్పలేదు. అండ్ ఆఖరి పాయింట్ సందీప్ గారు నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను. 11 సంవత్సరాలు అవుతున్నదండి. ఇప్పటి వరకు కనీసం డిపో సంఖ్య పెంచలేదు, బస్సుల సంఖ్య పెంచలేదు, ఆ డ్రైవర్లను ఉన్న కండక్టర్ల సంఖ్య తగ్గుతున్నది. అన్ఫార్చునేట్లీ కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతలేదు ఆర్టీసీకి. మీరు చూడండి, ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఒక ఇటుక పెళ్ళ కొనలేదండి అప్పుడు ప్రభుత్వము. ఇప్పుడున్న 11 సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ బ్యాగ్, ఒక ఇటుక పెళ్ళ కూడా కొనలేని చాతగాని పరిస్థితులలో ఉందా గవర్నమెంట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేరా? ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్రధానమైన, అంటే బేసిక్ ఫండమెంటల్ బాధ్యత కదా అది. అది చేయకుండా ఓన్లీ కార్మికుల మీదనే రుద్ది కార్మికులను అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమడుగుతున్నారు సార్? ఇంకొక చిన్న మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. తార్నకలో ఉన్న హాస్పిటల్లో ఫెసిలిటీస్ అడుగుతున్నారు సార్, బేసిక్ ఫెసిలిటీస్. అది కూడా చేయలేని చేతగాని ప్రభుత్వం సార్ ఇది. రైట్ 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 మీ దగ్గరకు వస్తున్నాం అన్నట్టు. రైట్ సతీష్ గారు నమస్కారం అండి. మొత్తం మీద అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, విమర్శ వ్యక్తమవుతోంది. రైతుల నుంచి కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ నుంచి కావచ్చు, గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి కావచ్చు. మొత్తం ఈ ఏడాది కాలంలోనే ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతే ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకుని చెప్పేసి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు, అధికారం చేపట్టి ఏడాదైనా కూడా ఇప్పటివరకు ఎందుకు ఒక్కడు కూడా మీరు ముందుకేయలేకపోయారు? ఇప్పుడు ప్యానల్లో ఉన్న అన్ని యూనియన్ నాయకులకు మరియు మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం. 10 సంవత్సరాలు నిర్బంధంలో బతికింది తెలంగాణ మొత్తం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దొరల పాలనలో, ఆ గడిల పాలనలో నిర్బంధంలో బతికింది. సమ్మె చేసే పరిస్థితి లేదు, ఆందోళన చేసే పరిస్థితి లేదు, ఏం చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు. చివరికి ఉద్యోగాలను నిర్దాక్షిణ్యంగా తీసి పడేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఆ చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ పాలన వచ్చింది, ప్రజల పాలన. ఆర్టీసీ సమస్యనే గాని, కానిస్టేబుల్ సమస్యనే గాని, ఏ సమస్యనే గాని పరిష్కరించే ప్రభుత్వం వచ్చింది, పరిష్కరించే నాయకుడు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన. అయితే ఈ పాలన ప్రారంభమైనప్పటి నుంచి మిత్రులు చెప్తున్నారు 14 నెలల నుంచి ఏం చేస్తున్నారు, 13 నెలల నుంచి ఏం చేస్తున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి 10 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తంగా తయారైపోయి, అప్పులైపోయి, ఆగమాగం అయిపోయి, అసలు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అంటే ఖజానా ఖాళీ ఉందని తెలిసే మీరు ఉచిత హామీలు ఇచ్చారా?
వినండి. అయితే మేమేమంటున్నాము, పాలనకు వచ్చిన తర్వాత వ్యవస్థ తెచ్చిపోయింది. ఇంతకన్నా ముందు వెరీ టాప్ సీక్రెట్ గా ఏ అధికారులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉండే. ఈ రోజు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు. అదే రకంగా మేము వచ్చిన తర్వాత వాటిని గతంలో కట్టిన తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, అదే రకంగా మళ్ళీ ప్రజాపాలన అందించుకుంటూ, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, మా ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చినాం. ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మాకు సహకరిస్తూ మిత్రులు, యూనియన్ మిత్రులకు చెప్తున్నాం, మీరు ఎవరు కూడా తొందరపడవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మన సమస్యలు, ఆల్రెడీ ఆర్టీసీ సమస్యలను పరిశీలిస్తున్నాడు. మిమ్మల్ని సమ్మె దాకా తీసుకొని పోనీయాడు. ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిమ్మల్ని పిలిపిస్తాడు, సెక్రటేరియట్కి పిలిపిస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారే కానీ, అదే రకంగా అధికారులందరూ కూడా మీ సమస్యలను పరిష్కరించడం కోసం నిశ్చయంగా ఉన్నారు. మీరు మిమ్మల్ని సమ్మె దాకా తీసుకుపోయి ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. మీ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు అని చెప్పేసి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి, మనం కూడా ప్రలోభాలకు లోన్ కావచ్చు. 10 సంవత్సరాలు ఒక చేతగాని ప్రభుత్వం, అప్పులు చేసిన ప్రభుత్వం నడిచింది. మనం కూడా ఎవరో చెప్పిన మాటలకు వినకుండా ఇది మన పాలన, ఇది మన ప్రభుత్వం, సామరస్యంగా కూర్చొని ఒకటికొకటిగా, ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా సమానంగా ఉంటారు. అన్నదమ్ములు ఎవరు పని చేస్తుంటారు, ఎవరు పని చేయరు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న సమయంలో నిజానికి ఆర్టీసీ రథచక్రాలు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. కొత్త బస్సులు వచ్చినా ఏ ఉద్యోగి కూడా ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కనుక ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంకోటి, కొంతమంది గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో పాలన చేసిన పార్టీకి తెలుసు, ఆ నాయకులకు తెలుసు. కనుకనే కావాలని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ యొక్క మాయలో ఎవరు కూడా ప్రజలే గాని, నిరుద్యోగులే గాని, ఇంకెవరైనా ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా ఆ ప్రభుత్వం అడుగులు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా మిమ్మల్ని సమ్మె దాకా తీసుకుపోయే పరిస్థితి లేదు. మేము మీ దగ్గర చర్చిస్తాము. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే 9వ తారీఖు వరకు కంపల్సరీ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సమ్మె దిగుతామని క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు సమ్మెకి దిగనిచ్చే పరిస్థితి లేదని మేము క్లియర్ గా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు మాటలు వినవలసిన అవసరం లేదు. మీది మన ప్రభుత్వం, మనం ఏర్పాటు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోటి, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అతని మనస్తత్వం తెలుసు మీకు. ఇంకోటి, దొరలాక మా కాలకాడకు కూర్చోవాలి, ఏం సంగతి మీరు వార్నింగ్ ఇస్తున్నారో మాకని చెప్పేసి ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వ పరిస్థితులు మనం అందరం చూసినాం. సమ్మె చేసి 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 గందరగోళం అయి సస్పెండ్ అయి లాఠీ దెబ్బలు తిన్న తర్వాత లాస్ట్ కు అందరినీ అది చేసిన తర్వాత మీకు మంచి చేస్తున్నానని చెప్పేసి అత్తకాయలు పుస్తకాలు చెప్పి ఇంటికి వినిపించేసి బిర్యానీ తినబెట్టి మటన్ తినబెట్టిన కళ్ళబుల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తుంది, యూనియన్ నాయకులు అందరినీ పిలుస్తుంది, సెక్రటరియట్ లో కూర్చుంటాం, సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఆ దిశగానే ప్రభుత్వం ప్రయాణం. కానీ ఆహనా పెళ్ళంట సినిమాలోని కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని కేటీఆర్ గారు అంటున్నారు కదా. కేటీఆర్ కి పని లేదు, పాట లేదండి. ఆయన ముందే చెప్తున్నారు. మొన్ననే ఆయన డోలతానము, ఆయన పిల్లగాని చేష్టాలు మొన్న 55 కోట్ల రూపాయల స్కామ్ విషయంలోనే, ఏదైతే ఈరియస్ కార్డు విషయంలోనే బయటపడింది. భయం, నేను జైలుకోతే నేను భయపడతానా, నేను జైలుకోనికి రెడీగా ఉన్నా, నేను యోగా చేస్తా, పాదయాత్ర చేస్తా, మొత్తం కండలు పెంచుకొని వస్తా అని చెప్పేసి గప్పాలు వాళ్ళకి. ఆయన హైకోర్టు తురికిండు, లేక హైకోర్టు ఆర్డర్ ఇస్తే మళ్ళా మన ఎంక్వైరీకి నాకు అడ్వకేట్ న్యాయపడి ఉండాలన్నాడు. ఆ తర్వాత మన సుప్రీంకోర్టు పోయాడు. అంత పిల్లగాని చేస్తానండి. కేటీఆర్ కి ఏం పని లేదు. ఈరోజు పోటీ పడింది మా బావకు బామర్దికి, ఎవడు ముందర ఉరుకుతాం అని చెప్పేసి అని ఉరుకుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినట్టుగా నా ప్రభుత్వం ఏం లేదు. వాళ్ళకి ఏం పని పిల్లగాని చేస్తారని చెప్పేసి మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు. ఇప్పుడు అదే భావన ఉంది తప్ప వాళ్ళకి ఏం పని లేదు. ఏం మాట్లాడుతారో వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మాట్లాడుతూ మేము పట్టించుకోం. రైట్ విజయారాయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు మరో కొద్ది రోజుల్లో సమ్మెకు దిగబోతున్నట్లు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఒకటి, అసలు మీ పార్టీ గత 10 ఏళ్లలో వాళ్ళకి ఎటువంటి లాభం చేకూర్చలేదు, ఈ ప్రభుత్వమైనా చేకూర్చే అవకాశం ఉందా అని చెప్పేసి ఇప్పుడు సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో మేము ఏం చేశాము అంటే మీరేం చెప్తారు? అదేనండి, మేము ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడానికి సంబంధించిన మొత్తం క్రతువును 99%
పరిపూర్ణం చేసే సందర్భంలో ఈరోజు ఏదో ఎవరు చెప్పినట్టు వినొద్దు, ఇది మా ప్రజా ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యాడికి వెళ్ళాలా? పాకిస్తాన్కి వెళ్ళి శత్రు దేశంకి వెళ్ళి వచ్చిందా, లేకపోతే చైనాకి వెళ్ళి వచ్చిందా, రష్యాకి వెళ్ళి వచ్చిందా, అమెరికాకి వెళ్ళి వచ్చిందా? విచిత్రం ఉంది ఇది. అంటే అలాంటప్పుడు మరి కార్మికుల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు? అదే కార్మికులు కర్షకుల కోసము, ఆర్టీసీ కార్మికుల కోసం గాని, లేదు ఇండస్ట్రియల్ కార్మికుల కోసం గాని, అలాగే మరి రైతుల కోసం గాని పట్టించుకున్నది ఏకైక ప్రభుత్వము మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. ఇది హాస్యాస్పదం. వాళ్ళు 2014 కంటే ముందు యూపీఏ 1 యూపీఏ 2లో వాళ్ళ పరిస్థితి ఏంది అనేది పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ 10 సంవత్సరాలకు మేము పరిపాలించిన 10 సంవత్సరాలకు బేరీజు వేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ 13 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన బేరీజు వేస్తే అప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ గారి పరిపాలనలో లోటు ఎంత, లాభం ఎంత అనేది అర్థమవుతుంది ప్రజలు. అన్నప్పుడు మేము సంపూర్ణంగా సిసిఎస్ విషయాల్లో కానీ, మరి డిఏ విషయాల్లో కానీ, వాళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో కానీ ప్రతి విషయంలో అండదండగా నిలబడ్డ ప్రభుత్వము మరి ఆర్టీసీకి ఒరిజినల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే కొందరికి ఆనాడు ఏదో ఒక విధంగా మెలికబెట్టి ప్రభుత్వాన్ని కూల్చాలి అనే ఏకైక లక్ష్యంతో ఇదే రేవంత్ రెడ్డి గారి టీము తప్పుడు సమస్యలు మీకండి, కూల్చాలనే సమస్య లేదు. 10 సమస్యలు మొత్తం మీరే కారణం పెట్టుకుని కార్మిక సంఘాలపైన అభియోగం. అంటే కార్మికుల సమ్మె వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి విజయారే గారు. అదే అంటున్నాం. అయితే మా ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఇదే ఆర్టీసీ కార్మికులను అడ్డం పెట్టుకొని ఈ రోజు అడ్డంగా దొరికిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఓట్ల కంటే ముందు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ కార్మికుల డ్రైవర్ల, కండక్టర్ల వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పక్కదారి పట్టించిండ్రు అనేది ఈ రోజు అర్థమవుతుంది కదా. మరి 13 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించిన వ్యవస్థ గురించి సంబంధించిన ఇంతవరకు ముందుకు పడలేదు. ఎందుకు ఎందుకు సిసిఎస్ చేయలేదు? ఒక్క నిమిషం అన్నగారు, మేము గత 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏవైతే బాండ్ డబ్బులు ఇచ్చారు, అదేవిధంగా 2017 సంబంధించిన వేద సవరణ చేశారు. మరి ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తోటి కొంత డబ్బులు ఇస్తా ఉన్నారు. కొంత ఇబ్బందులు అనేది కొంత పోయినాయి. అయితే ప్రధానమైన డిమాండ్ ఏదైతుందో ప్రభుత్వంలో విలీన డిమాండ్ 99% అయిపోయింది. అది కావాల్సిన అవసరం ఉంది. అదొకటి పెండింగ్ ఉంది. అది కావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా యూనియన్లు ఇస్తే వాస్తవంగా ఫైనాన్షియల్ ఎఫెక్ట్ కాదు. కానీ యాజమాన్యం ఏం చెప్తా ఉంది, ఎండీ కావాలని ఏం చెప్తా ఉందంటే యూనియన్లు ఇస్తే మళ్ళీ అన్ని అడుగుతారు, మళ్ళీ వీళ్ళను యూనియన్లు ఇవ్వకుండానే మంచిదనే ఉద్దేశంతో ఈ యొక్క తప్పుడు విధానాలు ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు. దాంతో కొద్దిగా మనకి ఇబ్బంది ఏర్పడింది. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. అంటే ఇంకా చేయాల్సిన ప్రధానమైన డిమాండ్ ఏమైనా అవి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఎలక్ట్రికల్ బస్సులు పొల్యూషన్ కావద్దనేటువంటిది ఏదైతే ఉందో అది స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇది ప్రభుత్వమే ఆ బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యమంత్రి గారికి ఈ మొత్తంగా పూర్తిగా సమాచారం అందట్లేదని మా భావన. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీ పైన దృష్టి పెడితే ఈ యొక్క సమస్యలు పరిష్కరించే పెద్ద సమస్య కాదు. వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఈ రోజు ప్రభుత్వ పథకాలకు ఈ రోజు ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత రోజుకు ఆర్టీసీ ఉద్యోగులు 8 గంటలు చేసే బదులు 10 గంటలు 16 గంటలు చేస్తా ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే పరివారము డబుల్ అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారికి మరి అది గుర్తించాల్సిన అవసరం ఉంది. అది గుర్తించలేని విధంగా ఈ రోజు యాజమాన్యం పాటిస్తా ఉన్నారు. యాజమాన్యం నిజంగానే ఆ విధంగా చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమస్యల గురించి చెప్తే సరిపోతుంది. అయితే రవాణా శాఖ మంత్రి గారు కూడా ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఏ సమస్య ఇచ్చినా మన ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మరి మేము ఇవ్వలేకపోతున్నామని మాతో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే రవాణా శాఖ మంత్రికి చేయాలని ఉన్నప్పటికీ కూడా ఈడ ఆర్థికంగా దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి తెలంగాణలో. సో మేము ఇచ్చే పరిస్థితి కొద్దిగా ఆగండి, మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఆ టైం అయిపోయింది. దాదాపు 1 సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం అయిన సందర్భంగా చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులకు కొద్దిగా నిరాసక్తతో ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అందరికీ
సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగులకు పరిష్కరించట్లేదు. పరిష్కరించాలనేది ప్రధాన నిర్ణయం. అయితే దీంట్లో ఎక్కువ కూడా డిమాండ్ లేవు. ఏదైతే గత బీఆర్ఎస్ కాలంలో ఇది దాదాపు ఈ చనిపోయిన ఉద్యోగులకు దాదాపు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగులకు ఎవరైతే చనిపోయిన ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చేసింది. అయితే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ ఎండి గారు ఎట్లా ఇచ్చారంటే 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పేడ్ కింద వాళ్ళు చేయాలి. అదే కాకుండా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే బ్రీత్ అనలైజర్ అసలు డ్యూటీకి వెళ్ళక ముందే బస్ స్టాండ్ లో చెక్ చేసి అసలు ఇంకా రిపోర్ట్ చేయకముందే ఏమైనా తాగి ఉందని ఏమైనా పర్సెంటేజ్ వస్తే సస్పెండ్ చేసి వందలాది మంది ఇప్పుడు రోడ్డు పైన ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చింది ఎండి కావాలని. అప్పుడు ఎండి కొన్ని కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి చట్ట వ్యతిరేక డ్యూటీలను తీసుకొచ్చి ఆ విధానమే ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అయితే దీనిపైన ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఆర్టీసీ సమస్య పెద్ద సమస్య కానే కాదు. ఏదైతే ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఆ రోజు మీరు ఎందుకంటే చేస్తున్నది చేసిందని చెప్తాం, చేయండి చేయలేదని చెప్తాం. గతంలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ఉద్యోగులకు 10 సంవత్సరాలు పెంచలే బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అది మాత్రం తప్పకుండా గుర్తించాల్సిన అవసరం. ఇప్పటికైనా మేము సమ్మె జరుగుతుంది అనుకుంటలేం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తప్పకుండా పరిష్కరిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. మేము కూడా పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మేము కూడా ఒక సంవత్సరం కాలం పాటు వేచి చూసినాం. రాజరెడ్డి గారు అంటే విజయ్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నా. అయితే ఇక్కడ సోదరులందరూ ఒక్క విషయం గమనించాలి. ఇది ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏ ప్రభుత్వం అన్నా కానీ ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆర్టీసీలో జరుగుతున్నటువంటి అవినీతి ఏ విధంగా జరుగుతుంది దాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు చేసింది ఏంటంటే అవినీతి రహిత ఆర్టీసీని నిర్మాణం చేయాలని చెప్పి ఆయన సంస్కరణలో భాగంగా దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి కేసీఆర్ మాత్రం ఆర్టీసీకి ఒక్కటి కూడా వేయలేదన్న. ఒక్క బస్సు కొనలే, 10 ఏళ్ళు ఒక్క బస్సు కొనలే, ఒక్క ఉద్యోగం వేయలే, ₹1 జీతం పెంచలే. అంతా నాశనం చేసింది తప్ప కేసీఆర్ ఏం చేసిందంటే కొనుక్కునే ప్రసక్తి లేదు. కేసీఆర్ మొత్తం సర్వనాశనం చేసింది ఆర్టీసీని. విజయ్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాం. విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు ఈ యొక్క ఆర్టీసీ హనుమంత్ గారు కేసీఆర్ మాట తీయాల్సిన అవసరం లేదు. విజయ్ గారు మీ దగ్గరకు వస్తాను. లేదు విజయ్ గారు మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గర మళ్ళీ వస్తాను. రైట్ రాజరెడ్డి గారు, అంటే గతంలో మీరు సమ్మె చేస్తే కేసీఆర్ సర్కార్ ఏ రకంగా వ్యవహరించిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా ముందుకెళ్తారు? నేను ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ గా SWRTC లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థని ముఖ్యమంత్రి గారు డే టు డే రిపోర్ట్ ఇస్తున్నాము. ఈ ప్రభుత్వం ఆ విధంగా విచక్షణ చర్చలు జరపకుండా సమ్మె చేస్తే మీ ఉద్యోగాలు మీరే కోల్పోతారని డిస్మిస్ అయిన పరిస్థితి రాదు. ఇప్పుడు పక్కకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టు 2014 వెళ్ళి 2023 దాకా వచ్చిన ఇబ్బందులే ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే 2014 వెళ్ళి 2023 దాకా ఒక్క నియామకం చెప్పట్లేదు. 57,000 మంది ఉన్న కార్మికులు 40 మీ అసెంబ్లీ బిల్లు పెట్టింది చూడండి, 42,000 పడిపోయారు. అలాగే 10,800 బస్సులు 9,300 పడిపోయినాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థని నిర్వీర్యం చేసింది. ఇంకా మీదికెళ్ళి కార్మికులు రావాల్సిన 2013 బాండ్ల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు ఇవ్వాలి 2013 బాండ్ల డబ్బులు? 2015లో కేసీఆర్ గారు చేసిర్రు పే స్కేల్ 50% బాండ్ల డబ్బులు 10 ఏళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 2017 వేతన సవరణ ఎవరు చేయాలి? కేసీఆర్ గారు చేయాలి. ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు? 2017 కాంగ్రెస్ ఏం చేసింది 2024లో అంటే మీరు 10 ఏళ్ళు పెండింగ్ పెట్టారు. 2021 పే స్కేల్ ఎవరు ఇవ్వాలి? కేసీఆర్ గారు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2 పే స్కేల్ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే విలీనం అని చెప్తారు. అది భూమి బద్దలైన చేరున్న వాళ్ళు ఈ సమస్యలన్నీ తప్పించుకోవడానికి ఎందుకు తొందరగా రాత్రి వేసిర్రు. గవర్నర్ గారు పాండిచేరిలో ఉంటే గవర్నర్ ఆఫీస్ గా ధర్నా చేపించి 3 రోజులే బిల్ పాస్ చేసిర్రు. సెప్టెంబర్ 15 తారీఖు గెజిట్ అయిపోయింది. కోడ్ వస్తారని తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అక్టోబర్ 10 తారీఖు కోడ్ వస్తారని తెలుసు. అయినా ఓన్లీ అపాన్ డే ఎందుకు ఇవ్వలేదు? చిత్తశుద్ధి లేదు. ఆ నెపం మీద ఓట్లేసుకోవడం చూసి మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే గెజిట్ అయిపోయినాక 24 days ఉంటాయి. 24 days లో
ఎందుకు అపాయింటెడ్ డేట్ ఇవ్వలేదు? దీని అంతటి కారణం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా పాత్రని ఉమ్మడి అజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఒక కార్మిక నాయకుడి కొడుకుగా ఆయన ఆయన యూనియన్ లేకుండా చేసింది ఇలా ఆఫీసులో. ఆయన ఏం మాట్లాడుతుండ్రు? ఇలా డిపోలు అమ్ముతుర్రు, ప్రైవేట్ అవుతుంది కాదు. దీనికి అందరి కారణము ఈ ఎలక్ట్రికల్ బస్సులు మీరు పోయే ముందు రింగ్ రోడ్ నమ్ముకున్న డబ్బుల గురించి దారుణంగానే వైట్ టెండర్ ఇస్తుంటే ఆర్టిస్ట్ లో కూడా మీరు పోయే ముందు సిటీలో 550 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కావాలని, డిస్టిక్ లో రూరల్ ప్రాంతం 500 కావాలని టెండర్ చేసే బస్సులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేయలేదండి. దాన్ని భూతత్తులు పెట్టి అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టరే అగ్రిమెంట్ చేసి ఇవాళ తప్పుడు సమాచారం ఇస్తుండో. ఇలా నైతికత కార్మికుల గురించి మాట్లాడేది ఈ మధ్య చూడండి. నమస్తే తెలంగాణ పేపర్ లో రోజు కార్మికులు చోట విధంగానే ఉంటున్నాయి. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా, ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్య నేను కూడా బాధపడిందంటే యూనియన్ రెస్టోర్ చేయకపోవడము. మన పొన్నం గారు ఉద్యోగాలు వచ్చి 3000 ఉద్యోగాలు వచ్చి ఇప్పటిదాకా నోటిఫికేషన్ రావాలి. యూనియన్ సమస్య కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. వీటిని పరిశీలించాలి. సమ్మె దాకా పోకుండానే ప్రభుత్వం చర్చల ద్వారా మేము అన్ని విషయాలు తెలియజేస్తాము. యూనియన్ రెస్టారెన్సీ సమస్య ఉండకపో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. అందుకే మేనిఫెస్టోలో పెట్టిన సమస్య యూనియన్ రెస్టోర్ చేస్తే సమస్య పరిష్కారము. కార్మికుల రోజు రైట్. మల్లేశం గారు, ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అంటే నిజంగా విలీనం చేస్తే ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం ఉంది. అంటే అక్కడ ఎటువంటి బెనిఫిట్స్ అందుతున్నాయి, కార్మికులకి ఏ విధంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఒక రకమైనటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఆ ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక డిమాండ్ చేస్తే, మరి కేసీఆర్ గారు 2019లో స్ట్రైక్ చేసినప్పుడు మాత్రం అంటే స్టార్టింగ్ లో సెకండ్ ఫేజ్ స్టార్టింగ్ ఏంటంటే మన కార్మిక నాయకుడు చెప్పినట్టు భూగోళం బద్దలైన మనకు ఇది అయ్యే పని కాదు, ఇది అసంభవం, పక్కకు ఒక జగన్ చేసిండు, జగన్ది ఇప్పటి వరకు అది ఇంకా ఏం కార్యాచరణ లేదు, చూద్దాం వాళ్ళు ఎన్నైతే దాని కథ కూడా బయటపడుతుంది, దానివల్ల నెగిటివ్ అనే దాని మీద దానివల్ల ప్రయోజనం లేదు అనే దాని మీద కొట్టిపారేసి. అదే కేసీఆర్ గారు 23 ఎన్నికల ముందు మరి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ఆర్టీసీ ఉద్యోగులందరూ పాల ప్యాకెట్లు చెప్పి మరి పాలాభిషేకాలు చేసేది ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇది ఏమైనప్పటికీ కూడా అది పూర్తిగా దాన్ని ఫుల్ఫిల్మెంట్ కాలేదు కనుక ఇప్పుడు దాన్ని చేయాలనే దాని మీద కొంత డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే కొంత ఇప్పుడు 58 నుంచి 60 చేయడానికి కూడా ఒక అంటే ఇది కార్పొరేషన్ ఈ సంస్థ సపరేట్ గా ఉండడం వల్ల ప్రభుత్వంలో విలీనం కాకుండా ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగుల విలీనం చేస్తే మనకు ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగితే ఏంటంటే కొంత వాళ్ళు కూడా కొంత ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ పేరు మీద రకరకాల అంటే పొజిషన్స్ లో రిటైర్ అయిన ఉద్యోగులను తీసుకోవడం వల్ల అంటే వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ అప్డేట్ కావడం లేదనే దాని మీద ఒక కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇవి ఎందుకంటే ఇవి అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోండి, మీకు అవసరం కూడా రిక్రూట్మెంట్ అయినప్పుడు తీసుకోవడంలో తప్పులేదు, కానీ వీళ్ళ ప్రమోషన్స్ ఆపడం అనేది తప్పు కాదు. అదైతే మనం అనుకున్నట్టు ఏదో కాంగ్రెస్ వచ్చినాక ఆపింది కాదు. ఇది దాదాపుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి వ్యవస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జరిగిందన్న కరెక్టే. ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. అవి ఆ ప్రాసెస్ జరగట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు 2019లో వీళ్ళు స్ట్రైక్ చేస్తే మీకు గొప్ప విషయం సందీప్, ఈ 2019లో చేసిన స్ట్రైక్ సకల జనుల సమ్మె 42 రోజులకు చేసిరు. సకల జనుల రోజులు దాటిపోయినటువంటి సందర్భం ఒక చరిత్ర, దేశంలోనే ఒక చరిత్రలో మిగిలినటువంటి సమ్మె. కుటుంబ సభ్యులతో అందరినీ అలా చేసింది మా భార్య కేటీఆర్ పీరియడ్ లో ఉన్నది. సరే తర్వాత ఇప్పుడు అదే కేసీఆర్ గారు మరి తర్వాత కొంత హైకోర్టు డైరెక్షన్స్ ప్రెషరు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు అప్పుడు హరగోపాల్ సార్, కోరన్ రావు వీళ్ళందరూ కూడా కొంత ముందుకొచ్చి మద్దతు తెలపడము, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంత తిరుగుబాటు గ్రహించి కొంత
వీళ్ళు అడిగిన డిమాండ్ల కంటే కూడా ఎక్కువ మన ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అయితే అది ఎంత మేరకు ఎంత మేరకు ఆచరణ చూపెట్టారు అనేది ఆ కార్మికులకు తెలుసు. ఎందుకంటే అప్పుడు నియంత మొత్తము ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ ఎట్లా ఉండంటే నేనే నియంత కంటే ఇంకా వేరే ఎవరు చెప్పదనే ఉద్దేశంతో ఉండే. మీరు అన్నట్టు ఆ విధంగా చేసింది కాబట్టి ఈ రోజు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రకటన వేరు, ఆచరణ వేరు. ప్రకటన ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా చేస్తారు. సమస్య అది కాదు. ఇప్పుడు ఆచరణ ఏదున్నా కూడా ఒక కార్యాచరణ కావాలి. ఒక ఆచరణను తీసుకొచ్చినప్పుడే కదా కార్మికులు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేది. ఆ పరిస్థితిలో సరే ఆర్టీసీలో వచ్చినటువంటి ఆ తిరుగుబాటు, ఆర్టీసీలో ఉన్నటువంటి అసంతృప్తిని గ్రహించే కావచ్చు 23లో ఆ ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా కొంత ఎన్నికల స్టంటని అప్పుడు కాంగ్రెస్ కూడా ఆరోపించింది. తర్వాత నిజంగానే ఆ పద్ధతిలో చేసింది కానీ అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా ఇవాళ కార్మికులకు చేపల్లాగా మారింది. ఇప్పుడు కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చిన దాంట్లో 6 సంఘాలు ఏదో నేను ఇచ్చినట్లున్నది. అయితే అందులో మనం ప్రధానంగా చూసేది అంటే 2800 ఎలక్ట్రిక్ బస్సులతోటి ఎంఓయూ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అంటే హైదరాబాద్ ఆ బస్సులను తీసుకోవడం తప్పలేదు కానీ ప్రభుత్వం కొనాలి. ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళతోటి డ్యూటీ చేయించడం అనేది సరైన విధానం. కొనుగోలు నిర్వహణ మొత్తం ప్రైవేట్ కంపెనీలు చూసుకుంటున్నాయి, గవర్నమెంట్ కు అప్పగించుకోవాలని. 2800 బస్సులు తీసుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు. ఇంకా 5000 బస్సులు తీసుకున్నా స్వాగతిస్తున్నారు కార్మికులు. కానీ అది ఆర్టీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తే మేమే నడుపుకుంటాం అనే దాని మీద ప్రధానమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను తీసుకెట్టడం వల్ల రేపు ప్రభుత్వాలు మా మీద కొంత కర్కటంగా దిక్కు ఒక దాడి చేసినట్టు ఉంటాయి. మా మీద కొంత నియంత్రిత పాలన కొనసాగిస్తారు అనే భయం. అంటే ఇవాళ కాంగ్రెస్ ఉన్నదని సమస్య కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంత ఈ వాళ్ళ హక్కులను హరించే విధంగా ఇటువంటి అంటే ఒక వ్యవస్థను ఎవరు కూడా మన ఇంట్లో మనం చేసే వ్యవహారానికి ఇంకోరికి అవకాశం ఇవ్వాలని చూడము కదా. అది ఇక్కడ కూడా ఆ పద్ధతిలో మరి అభివృద్ధి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ లో దాన్ని తప్పేం లేదు. కాకపోతే అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనము అప్పుడు ఆ సమ్మెప్పుడు బట్టి వర్క్ అలాంటి రేవంత్ రెడ్డి కోదండం లాంటి వాళ్ళు ఆ 2010లో జరిగినటువంటి సమ్మె విషయంలో కొంత కార్మికుల పక్షాన్ని నిలిచారు. సమస్యలు పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పద్ధతిలో మనం చూస్తున్నాం. ఈ మధ్య ముఖ్యమంత్రిగా కలిసి ఎలక్ట్రికల్ బస్సుల్లో డైరెక్ట్ ప్రభుత్వం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే అందులో పొల్యూషన్ తగ్గించడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సిఎన్జి బస్సులు కూడా తీసుకోవచ్చు. మేమేం డిమాండ్ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని మన జైపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్ఎన్ఆర్ఎఫ్ బస్సులు వచ్చినాయి. ఆ జేఎన్ఎన్ఆర్ఎఫ్ బస్సులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీలకు ఇచ్చింది. ఈ విద్యుత్ బస్సులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలకు ఇవ్వాలి జేఎన్ఎన్ఆర్ఎఫ్ బస్సులకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సాధ్యం కాని వలన ఉద్యోగస్తులు రోడ్డుపాలు చేయకుండా ప్రజలకు నష్టం జరగకుండా సిఎన్జి కూడా వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం తగ్గిస్తారు కదా, అలాంటి ప్రతిపాదన చేయాలి. కాబట్టి ఎన్నిటికన్నా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టీసీలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం సబ్సిడీ ఇచ్చి ఆర్టీసీలు నిర్వహిస్తున్నట్టు డ్రైవర్ కండక్టర్ మెకానిక్ చూడాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ అన్నిటి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదం. ఇప్పుడు ఒక్క బస్సు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేయాలి వచ్చే ఎలక్ట్రికల్ బస్సులు అజయ్ కుమార్ ఉన్నప్పుడే చేసారు, అభాండాలు వేస్తుండ్రు. అలాగే సీసెస్ కు డబ్బులు ఇవ్వాలని హైకోర్టు ఇస్తా కూడా ఇవ్వలేదు, కోర్టు కన్నాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్రీ మంత్ మాట ఉండి రికవరీ చేసేటప్పుడు సీసెస్ ఇస్తుంది. పిఎఫ్ అమౌంట్ చూడండి, గత ప్రభుత్వం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది, పెరగలే. కాబట్టి కొన్ని అన్ని చేయలేకపోవచ్చు. మా కార్మికులకు ఆశ ఉంటది, అన్ని కావాలని ఒక్కొక్కటి చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలి. నేను 2014 నుంచి ఆర్టీసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి దారుణమైన పరిస్థితిలోకి తీసుకొచ్చి 47 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోకుండా అప్పుడు ముఖ్యమంత్రి 21 మందిని చచ్చిపోవడానికి మరణించడానికి కారణమైంది. అప్పుడు ప్రభుత్వం
38 మంది 38 మంది, సారీ కరెక్షన్, 38 మంది చనిపోవడానికి కారణమైన అప్పటి ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ, అప్పుడే బండి సంజయ్ గారు వీళ్ళందరూ అప్పుడు సపోర్ట్ చేయడం, మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది, ప్రతిపక్ష పార్టీలు. దాంతోని అప్పుడు ముఖ్యమంత్రి మెడలు వంచి వాళ్ళు ఆ డిమాండ్లను ఏంది అచ్చిబుచ్చి మాటలు చెప్పి ఏదో దాన్ని ఏం చేశారంటే మసిబుసి మారడికాయ వేసేసిండు ఆయన. సరే అప్పుడు పాపం నమ్మారు. ఇప్పుడు కార్మికులు ఎప్పుడైనా ఆశావహులు ఉంటారండి, అది జరిగినప్పుడు అది హోప్ఫుల్ గా ఉంటారు, అది గవర్నమెంట్ నిజంగానే చేస్తుందని. అయితే నేను ఇప్పటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, మీరు కర్ణాటకలో కూడా ఆర్టీసీని అట్లనే నిర్వీర్యం చేశారు కదా. మొన్నటికి మొన్న డిసెంబర్ 31 నుంచి వాళ్ళు కూడా అక్కడ స్ట్రైక్ లో ఉన్నారు. 1750 కోట్ల రూపాయల బకాయిలు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటివరకు కర్ణాటక ఆర్టీసీకి చెల్లించలేదు. 400 కోట్ల రూపాయల గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇంకా చాలా మందికి గ్రాట్యుటీ పిఎఫ్ పెండింగ్ ఉంది. నేననే ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే, జవాబుదారీ ప్రభుత్వం అయితే, ఎందుకంటే 1 year అయింది కాబట్టి మనం ఎక్కువ ఒక్క నిమిషము ఇప్పుడు 1 minute మీకు కొద్దిగా చెప్తాను. పెండింగ్ ఉందని చెప్పిన నేను, ఒక్క నిమిషం నేను కంప్లీట్ అయ్యాను. కర్ణాటకలో పెండింగ్ ఉందని చెప్తున్నా. కర్ణాటకలో పెండింగ్ ఉండడం వల్ల అక్కడ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళారు. డిసెంబర్ 31 బెళగావి చలో మీ అందరికి తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితికి తీసుకురాకండి. ఎందుకంటే కర్ణాటకలో ఆర్టీసీని కూడా ఇదే విధంగా నిర్వీర్యం చేయడం జరిగింది. అంటే ఉచిత బస్సు స్కీమ్ ఎత్తివేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు కొన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి కర్ణాటక ప్రభుత్వం మీద. నేననే అటువంటి పరిస్థితుల్లోకి తెలంగాణ ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావద్దు. ఇక్కడ ఉన్న కార్మికులకు అన్యాయం చేయొద్దు, ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క బతుకులలో మన్ను వేయొద్దు అనేది భారతీయ జనతా పార్టీగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, చివరిగా రైట్ విజయ హలో రైట్ రైట్ విజయ్ గారు ఏం చెప్తారు? మీరు కంక్లూడ్ ఇవ్వండి విజయ్ గారు. అయితే వీళ్ళు ఏది అయినా కూడా చివరగా చేయాల్సిన పని ఏముంటదండి? సంపూర్ణమైన న్యాయం చేయాలి. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా, ఆ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సమానత్వం వస్తుందనే ఉద్దేశంతో అన్నిటికంటే అన్ని సమస్యలకు ఒకటే మందు ఏంటి అని అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ పనిని కేసీఆర్ గారు చేశారు. ఇక పంచాయతీ ఏందండి, ఆ ఉన్నదాన్ని ఇప్పుడు అమలు చేయవా అంటే 13 నెలలైనా కూడా నువ్వు పట్టించుకోకుండా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు దాన్ని సపరేట్ గా టేకప్ చేయి, సపరేట్ గా ఆర్టీసీని టేకప్ చేయి. పంచాయతీ అయిపోయింది కదా. సరే, వాళ్ళ పుణ్యాన ఈ రోజు తెలంగాణ వచ్చింది. ఆ మాట ఎవరు కాదనరు? కేసీఆర్ గారు కాదంటారా? ఎవరు కాదంటారు? 44 కేసీఆర్ ఒక్కరే కాదండి, అందరు కూడా 44 రోజులు ఆర్టీసీ కార్మికులు కుటుంబాలు కష్టపడ్డందుకు గాను, సమ్మె చేసినందుకు గాను ఈ రోజు తెలంగాణ ఉద్యమం నడిచింది. కేంద్ర ఒకవేళ కేసీఆర్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే మొత్తం ప్రభుత్వంలో విలీనం పూర్తిగా కంప్లీట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, సమయం లేనందుకు గానే ఆ క్రతు సమయం ఎట్లా లేదు, 24 రోజులు టైం ఉంది. ఆ రోజు గెజిట్ వచ్చాక గవర్నర్ గారు గెజిట్ వచ్చినాక 24 రోజుల టైం ఉంది. 24 రోజుల టైం ఉంది. హనుమంత్ గారు, విజయారి గారు, రైట్ సతీష్ గారు చివరిగా, రైట్ సతీష్ గారు, ఓకే విజయ్ గారు, రైట్ విజయ్ గారు, మనకు సమయం చాలా తక్కువ ఉంది. క్షత్రియ గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది. రైట్ విజయ్ అన్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ చేసింటే ఈ ప్రాబ్లం లేకుండానే చేయడంతో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇస్తారని మాజీ వ్యక్తం చేస్తా ఉన్నాను. అయితే యూనియన్లను కూడా ఇవ్వకపోవడం, ఇప్పుడు యూనియన్లను ఒక నియంతగా కేసీఆర్ పనిచేసిండు, నియంత పాలన చేస్తూ యూనియన్లను పనిచేసిండు. ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒక యూనియన్లను హిట్లర్ పాలన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్య పాలన ఉన్నప్పుడు యూనియన్ రద్దు చేయడం అనేది చివరిగా రైట్ విజయ్ గారు, ఓకే మనకు సమయం లేదు. విజయ్ గారు, ఓకే రైట్ చివరిగా సతీష్ గారు ముఖ్యంగా, రైట్ విజయ్ గారు సమయం లేదు. సమస్యలకు విరుగుడు ఒకటి ఆర్టీసీ సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తే ప్రభుత్వంలో కలపడం వల్ల సమస్యలకు మరి పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం వల్ల రైట్ సతీష్ గారు, రైట్
Right. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కొనసాగించండి. లేదు అంటే యా ఓకే 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 సతీష్ గారు యా ఓకే విజయ్ గారు ఓకే అండి ఓకే రైట్ ఓకే ఓకే విజయ్ గారు రైట్ ఓకే 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 విజయ్ గారు ఓకే రైట్ మనకు సమయం చాలా తక్కువ ఉంది ఓకే సతీష్ గారు చివరిగా మీరు మీ ముందున్న ప్రధాన సమస్యలు ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఎలక్ట్రిక్ కొనుగోలు ఎలక్ట్రిక్ సంబంధించిన బస్సుల కొనుగోలు నిర్వహణ మొత్తం ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి వాటి నిర్వహణకు సంబంధించి నిర్వహణ అలాగే బస్సుల కొనుగోలు మొత్తం ప్రభుత్వమే చూసుకోవాలి అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు కూడా ఎన్నికలు నిర్వహించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యా మారుతున్నాయి. యా అంటే ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించట్లేదు ఆ యూనియన్లను రద్దు చేసి కార్మికులకు పని గంటలు పెంచారు ఇటువంటి కొన్ని న్యాయమైన డిమాండ్లు వాళ్ళు అడుగుతున్నారు ఈ న్యాయమైన డిమాండ్లుగా మీరు పరిష్కరిస్తారా లేకపోతే గొంతమ్మ కోరికలు అని చెప్పేసి వదిలేస్తారా? ఇప్పుడు ప్రతి సమస్యను ఆర్టిస్ట్ కార్మికుల సమస్యను పూర్తిగా వాళ్ళు యూనియన్ లీడర్స్ పిలిచి ఒక్కొక్కరి దగ్గర అందరిని కూర్చోబెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కారం ఏ రకంగా చేసుకుంటున్నామని చెప్పేసి కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఈ సమస్యను మనం ఎట్లా అధిగమిద్దాం వీటిని ఆర్టీసీని ఎంత సభ్యంగా నడిపిద్దామని చెప్పేసి యూనియన్ లీడర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాటిని మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సమ్మె దాకా మిమ్మల్ని పోనీయరు. ఖచ్చితంగా సెక్రటేరియట్ లో మిమ్మల్ని అతి తొందరలోనే పిలిచి మీ దగ్గర మాట్లాడతారు మీ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది ప్రభుత్వానికి. మీరు మంది కాదు మాకు తెలంగాణ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు ప్రధానమైన కారణం కనుక ఈ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి గారు సిద్ధసిద్ధంగా ఉండరు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. యూనియన్ నాయకులు ఎవరు కూడా ఈ మాయాపూరితమైన మాటలు మాట్లాడే పార్టీల నాయకుల మాటలు ఎవరు కూడా నమ్మకండి. మనమందరం ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం. ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసే ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నారని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ హనుమంత్ గారు, థ్యాంక్ యూ మల్లేష్ గారు, థ్యాంక్ యూ విజయారి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో